కరోనా తర్వాత ఇప్పుడు మరో వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. తాజాగా హ్యూమన్ మెటానికా అనే వైరస్ చైనాలో విజృంభిస్తోంది. దీంతో చైనాలో దవాఖానాలు పేషెంట్లతో నిండిపోతున్నాయి. కొత్త వైరస్ వేగంగా విస్తరిస్తోందని అక్కడి ప్రసార మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. అటు ఈ వైరస్పై ఆందోళన చెందొద్దని భారత ప్రభుత్వం సూచించింది. కరోనా మహమ్మారికి మూల కేంద్రమైన చైనాలో మరోసారి కొత్త వైరస్ బీభత్సం సృష్టిస్తోంది. హ్యూమన్ మెటానియా అనే కొత్త వైరస్ సోకడంతో వైద్యం కోసం ఆసుపత్రుల్లో జనం బారులు తీరారు. కొత్త వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు అక్కడి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ వైరస్ బారిన పడిన వారు పెద్ద సంఖ్యలో ప్రజలు ఆసుపత్రుల్లో చేరుతున్నట్లు సమాచారం. హెచ్ఎంపీవీతో పాటు ఇన్ఫ్లుయెంజా ఏ, మైకోప్లాస్మా, నిమోనియా, కోవిడ్-19 వైరస్లు కూడా వ్యాప్తి చెందుతున్నట్లు పలువురు పోస్టులు పెడుతున్నారు. ఈ వైరస్ సోకిన వారిలో కోవిడ్ తరహా లక్షణాలే కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. వైరస్ వ్యాప్తిని అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదిక ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తుంది. గుర్తు తెలియని ఓ నిమోనియా తరహా వైరస్ మూలాలను కనుగొనేందుకు చైనా వ్యాధి నియంత్రణ అథారిటీ ఓ పర్యవేక్షక వ్యవస్థను ప్రారంభించిందని ఆ నివేదిక సారాంశం. దాదాపు 5 ఏళ్ల క్రితం కోవిడ్-19 వ్యాప్తి చెందిన తొలి నెలల్లో సరైన నిరోధక చర్యలు చేపట్టకపోవడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని చైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే వైరస్ కారకాలను గుర్తించేందుకు ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగానికి అవసరమైన సూచనలు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అక్కడి అధికార మీడియా సీసీటీవీ వెల్లడించింది. దీని ప్రకారం డిసెంబర్ 16 నుంచి 22 వరకు వారం రోజుల వ్యవధిలో అంటువ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. చైనాలో విస్తరిస్తున్న కొత్త వైరస్ హెచ్ఎంపీవీపై ఆందోళన చెందవద్దని ఇండియన్ హెల్త్ ఏజెన్సీ దేశ ప్రజలకు సూచించింది. ప్రస్తుతం మన దేశంలో అలాంటి వైరస్ జాడ లేదని తెలిపింది. కాగా శ్వాసకోశ వ్యాధికి సంబంధించిన హెచ్ఎంపీవీ డ్రాగన్ దేశంలో వేగంగా విస్తరిస్తుంది. కోవిడ్-19 సోకితే ఎలాంటి లక్షణాలు ఉంటాయో ఇది సోకినా అవే లక్షణాలు కనిపిస్తున్నాయి. There has been news doing the rounds about a metapneumovirus outbreak in China. Let me be very clear on that count. Metapneumovirus is like any other respiratory virus which causes a common cold. And in the very old and the very young, it could cause flu-like symptoms. However, we have analyzed the data of the respiratory outbreaks within the country. There is no substantial increase in December 2024 data and no cases which have been reported in large numbers from any of our institutions. In any case, during winters, there is an increased outbreak of respiratory virus infections for which our hospitals are usually prepared with the necessary supplies and the necessary beds. One thing I would like to convey to the public is to take the general precautions that we use against all respiratory infections, which means in case somebody has cough and cold, he should avoid coming in contact with a lot number of people so that the infection does not spread. And while using distinct hanky or towel for coughing and sneezing, and take the normal medicines that are required for cold or fever whenever it's there. Otherwise, nothing to be alarmed about the present situation. హెచ్ఎంపీవీ వైరస్ పిల్లలు, వృద్ధులకు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఎవరినైనా ప్రభావితం చేస్తుంది. బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థ, దీర్ఘకాలిక శ్వాసకోశ పరిస్థితులు ఉన్న వ్యక్తులు కూడా దీని బారిన పడవచ్చు. ఎవరైనా దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు విడుదలయ్యే శ్వాస ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. రద్దీగా ఉండే ప్రదేశాలు దీని అధిక వ్యాప్తికి కారణమవుతుంది. ప్రస్తుతానికి వ్యాప్తిని నిరోధించడానికి మంచి పరిశుభ్రతను పాటించండి. చేతులు కడుక్కోవడం, రద్దీగా ఉండే ప్రదేశాలలో మాస్కులు ధరించడం, సాధ్యమైన చోట సామాజిక దూరాన్ని పాటించాలి.
మీకు అనారోగ్యంగా అనిపిస్తే ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం.